హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ కి సంబంధించిన రిజల్ట్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈ వీడియోలో దాని గురించి ఒక అప్డేట్ అయితే ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. సో అఫీషియల్ అప్డేట్ అయితే కాదు, బట్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది కాబట్టి ప్రాబబ్లీ మనం దీని గురించి సీరియస్గానే తీసుకోవచ్చు. సో క్లియర్గా దాని గురించి మాట్లాడుకుందాం, క్విక్గా షార్ట్గా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి మనకి రిజల్ట్ ఎప్పుడు ఉండబోతుంది అన్న దాని గురించి అప్డేట్ ఏంటంటే, ఇక్కడ మనకి చండీగఢ్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అనమాట. సో రీసెంట్గానే మనకి ఇక్కడ రిజల్ట్ అని కనిపిస్తుంది చూసారా. సో ఈ ట్యాబ్ని రీసెంట్గానే పెట్టారనమాట. ఇంతకుముందు ఇక్కడ ఈ ట్యాబ్ అయితే లేదు. సో ఇందులో మనకి పెద్ద మ్యాటర్ ఏముంది అంటే, మనం దీని మీద కనుక హవర్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఏఎల్పీ అని కనిపిస్తుంది, చూడొచ్చు. ఓకేనా. సో ఏఎల్పీకి సంబంధించిన రిజల్ట్ అయితే పెట్టబోతున్నారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో అందుకనే మనకి కొత్తగా ఈ ట్యాబ్ అన్నది క్రియేట్ చేసి అందులో ఏఎల్పీ అన్నది ఇచ్చారు. సో హోప్ఫుల్లీ మనకు ఇంకో 1 వీక్లో మోస్ట్ ప్రాబబ్లీ రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమొస్తుంది అన్నది కూడా చూపిస్తాను. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లాగా లాగిన్ పోర్టల్ డిజేబుల్డ్ అని అయితే వస్తుంది. సో ఇంకా అయితే పోస్ట్ చేయలేదు, కాకపోతే మనకి ఇంకో మ్యాక్సిమం 1 వీక్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో ఇంకా మనకి సర్వర్లో అప్డేట్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది CBT 2 అంటే మోస్ట్ ప్రాబబ్లీ మార్చిలో మనకి కానిస్టేబుల్ షెడ్యూల్ కానీ రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే ఉంది కాబట్టి ఒకవేళ మ్యాక్సిమం మార్చిలో జరిగే ఛాన్సెస్ అయితే తక్కువ. ఒకవేళ జరిగినా కూడా లాస్ట్ 1 వీక్ అట్లా లాస్ట్ వీక్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హోప్ఫుల్లీ మనకి మ్యాక్సిమం ఏప్రిల్లో జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట LP CBT 2. బట్ మీరు ప్రిపరేషన్ అయితే లేట్ చేయకుండా ఆల్రెడీ ఇంకా గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వండి, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటే. అండ్ మన యాప్లో కూడా ఈరోజే మనం IT లిటరసీ కంప్లీట్ చాప్టర్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో ఒకసారి చెక్ చేయండి. మొత్తం చాప్టర్ అయితే పోస్ట్ చేశాను అనమాట. 12 వీడియోస్ దాకా ఉంటాయి. సో మొత్తం అన్నీ ఒకసారి చూసుకుని అర్థం కాకపోతే 1-2 సార్లు రివైజ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా మనకి క్లాసెస్ తీసుకున్న వాళ్ళు లేదా ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలో తెలియని వాళ్ళు రైల్వేకి సంబంధించి మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. అది మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కావచ్చు, లేకపోతే మ్యాథ్స్, రీజనింగ్, ఇట్లా ఏదైనా కావచ్చు అనమాట. సో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే గ్రూప్ డి కానీ లేదా ఏఎల్పీ కానీ సో ఇట్లాగా కంప్లీట్ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ కూడా ఉంటాయి. మీరు చూడొచ్చు ఇక్కడ కోర్సెస్ కనిపిస్తున్నాయి కదా, కేవలం 299కే ఉంటాయి. సో తక్కువ ప్రైసెస్కి ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో క్లాసెస్ ఇప్పటిదాకా తీసుకున్న వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి. నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వేలో చాలా ఎగ్జామ్స్ని క్లియర్ చేసిన వాళ్ళే అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 2-3 ఎగ్జామ్స్ వరకు క్లియర్ చేసిన వాళ్ళే. సో అటువంటి NTPC లెవెల్ క్వాలిటీ మీకు కంటెంట్ అయితే దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి తీసుకోవచ్చు క్లాసెస్ తీసుకోవాలనుకుంటే. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID మీకు కనిపిస్తుంది కదా, శరణ్ తేజస్. సో కింద ఆ లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీకు అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ అక్కడ ఫాస్ట్గా వస్తుంటాయి. సో అందులో జాయిన్ అయితే మీరు జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తుంటాను. ఓకేనా. సో ఫైనల్గా వీడియోని ఒకసారి లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే నాకు మోటివేషన్ ఉంటుంది ఇటువంటి వీడియోస్ని ఎక్కువగా తీసుకురావటానికి. అండ్ గ్రూప్ డీకి సంబంధించి కంప్లీట్గా మనం ఒక్కొక్క పోస్ట్ గురించి చేసాం అండ్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి చేసాం. ఇప్పుడు ఆ వీడియోస్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ రీసెంట్గానే RPF కానిస్టేబుల్ మాక్ టెస్ట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్, పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను, మన ఛానల్లో అయితే ఉంటుంది, చెక్ చేయొచ్చు. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. సో ఫైనల్గా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇచ్చే 2 వీడియోస్ గ్రూప్ డి గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే చూడడం వల్ల ఆ వీడియో కూడా చూడండి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకైతే ఇలాంటి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.